తెలుగు రాష్ట్రాల్లో గత 4 రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక తాజాగా మంచు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరాయి. హైదరాబాద్లోని జల్పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద మొన్న రాత్రి తీవ్ర ఉద్రిక్త నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీలోని గొడవను కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో టీవీ9 ప్రతినిధి రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. అతడి కంటికి, చెవికి మధ్య 3 చోట్ల జైగోమాటిక్ ఎముక విరిగినట్లు వైద్యులు తెలిపిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు మంచు మోహన్ బాబు గారు మీడియా దాడిపై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు రియాక్షన్ ఇచ్చారట. ఆయన మాట్లాడుతూ, మీడియాపై దాడి ఎవరూ క్షమించరానిది, కానీ కొన్ని విషయాల్లో ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉంది నాకు. మోహన్ బాబు ఈరోజు కుటుంబ వివాదాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. తొందరలోనే అన్ని సమస్యలు జరిగిపోతాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు. పరిస్థితి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చేడాది సమ్మర్కి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.